కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చదవండి ఎన్ని వివరాలు అందరికీ తెలియజేయండి, ధైర్యంగా తెలియజేయండి. ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, చిత్తశుద్ధితో ఎంఐఎం పార్టీ ఈరోజు మరి దీని మీద మాట్లాడడం లేదు. వాళ్ళ మనసు అంతా ఓట్ల మీద ఉంటుంది, వాళ్ళ ఆలోచన అంతా ఓట్ల మీద ఉంటుంది, వాళ్ళ దృష్టి అంతా కూడా అధికారం మీద ఉంటుంది. మాటలు మాత్రం ఒక్క బోర్డు మీద ఉంటాయి. ఒక్క బోర్డు మీద మాట్లాడి ఓట్లు కొల్లగొట్టాలి, ఒక్క బోర్డు మీద మాట్లాడి ముస్లిం ఓట్లు రాబట్టుకోవాలి, ఒక్క బోర్డు మీద మాట్లాడి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి, ఒక్క బోర్డు మీద మాట్లాడి అధికారంలో రావాలి, అధికారంలో ఉండాలి అనేటువంటి కుట్రనే తప్ప నిజంగా ఇది ఒక్క బోర్డు ల్యాండ్ల మీదనో పేద ముస్లింల సంక్షేమం కోసమో వీళ్ళు మాట్లాడడం లేదు. అందుకే ముస్లిం సమాజం అంతా కూడా ఆలోచించాలి. చాలా సంతోషం. ఈరోజు చాలా రాష్ట్రాలలో చాలా మంది యువకులు, అమ్మాయిలు, ముస్లిం అమ్మాయిలు, ముస్లిం పెద్దలు, మత నాయకులు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మాదేదైనా తప్పుంటే భారతీయ జనతా పార్టీని మేము విమర్శించవచ్చు, వాళ్ళకు కోరుతా ఉన్నాం. మేము నిజంగా చిత్తశుద్ధితో మీ సంక్షేమం కోసం పనిచేస్తే అభినందించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళందరిపైన ఉంది. అందుకే వాళ్ళందరూ ఈరోజు మోడీ గారిని అభినందిస్తున్నారు, మోడీ గారికి అండగా నిలబడతా ఉన్నారు. చాలా ధైర్యంగా అలా ఇళ్ల మీద దాడులు చేసిన లెక్క చేయకుండా ఈరోజు చాలా మంది మెజార్టీ ముస్లింస్ అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నారు. రావాల్సినటువంటి అవసరం ఉంది, అభినందించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించాలి. ఈరోజు మనకు తెలుసు, ఈరోజు జమ్మూ కాశ్మీర్ సమస్య తీసుకున్నా, త్రిపుల్ తలాక్ తీసుకున్నా, ఒక్బోర్డ్స్ తీసుకున్నా ఒక నిర్మాణాత్మకమైనటువంటి దృక్పథంతో తీసుకున్నాము. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఏదైతే ఈరోజు మనకు ఈ యొక్క వర్క్షాప్ ద్వారా అనేక విషయాలు తెలియజేస్తారు, వాటన్నిటిని కూడా తెలుసుకొని అన్ని జిల్లాలలో కూడా ఈరోజు ఇంటర్నల్ పార్టీ మాత్రమే ఇది. రేపు జరిగేటువంటి వర్క్షాప్లు ప్రజలు భాగస్వాములు కావాలి, ముస్లిం సమాజం నుంచి రావాలి, అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావాలి. ఈరోజు క్రిస్టియన్స్ కూడా మనకు సమర్థిస్తున్నారు, ముస్లిం అభ్యుదయ భావాలు కూడా సమర్థిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తారు, ఎందుకంటే ఓట్లు కావాలి రాజకీయాలు. కాబట్టి రేపు జిల్లాలో జరిగేటువంటి సమావేశాలు కూడా విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించి వాస్తవాల ముందలు పెట్టి వాళ్ళతో చర్చించి వాళ్ళ మనసులో ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా వాటన్నిటిని కూడా నివృత్తి చేసి ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లుకి సంబంధించినటువంటి మద్దతు కూడగట్టాలని యావత్ ముస్లిం సమాజం, యావత్ ప్రజలందరూ కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో సవరణలను దాన్ని అందరూ కూడా ఆమోదం ముద్ర వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ